అని చెప్పేసి అన్నాడు, తెగేసి చెప్పాడు. రెండోవాడు, దాన్నేముంది నాన్న, నువ్వు చెప్పావు కదా నేను వెళ్ళి చేసుకొచ్చేస్తానని చెప్పాడు. ఎంత సంతోషం ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. సంతోషమా దుఃఖమా? వెరీ గుడ్, సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం, ఎంతో. ఎందుకంటే నా కొడుకు వెళ్ళిన నేను చెప్పిన పని చేస్తానన్నాడు. ఈ రోజున చాలామంది యేసు ప్రభు వారికి ఎంతో ఆనందం కలిగిస్తున్నారు నోటి ద్వారా. దేని ద్వారా అండి? మరలా చెప్తున్నాను, యేసు ప్రభు వారికి ఎంతోమంది ఆనందం కలిగిస్తున్నారు నోటి ద్వారా. నోటి ద్వారా ఆనందం కలిగించడం అంటే అర్థం ఏంటి? నేను చేస్తాను, మాట ద్వారా కదండి, నేను ఉంటాను, నేను చేస్తాను. ఎంతో ఆనందం ఆ మాట విన్నప్పుడు. కానీ ఆఖరికి చేశాడా? చేయలేదు. చాలామంది యేసు ప్రభు వారికి దుఃఖం కలిగిస్తున్నారు నోటి ద్వారా. ఏమని? నేను రాను. అదేం దేవుడై, నేను రాను. నోటి ద్వారా ఏం కలిగిస్తున్నారు? దుఃఖం. కానీ ఆఖరికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు. అర్థమవుతుందని నేను తలుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నోటి ద్వారా దేవునికి సంతోషం కలిగిస్తున్నారు, చాలామంది నోటి ద్వారా దేవునికి దుఃఖం కలిగిస్తున్నారు. అయితే దేవుడు నోటి ద్వారా కలిగే సంతోషానికి ఆనందించే దేవుడు కాడు. నోటి ద్వారా జరిగినటువంటి దుఃఖానికి బాధపడే దేవుడు కాడు. ఆయన దేనికి ఆనందిస్తాడు? క్రియ ద్వారా. దేని ద్వారా అండి? క్రియ. వెళ్ళను అన్నవాడు వెళ్ళి పని చేశాడు. వెళ్ళను అన్నవాడు ఏం చేశాడండి? నోటి ద్వారా ఏం చెప్పాడు? కుదరదు, కానీ పని మాత్రము చేశాడు. పని చేసినోడి విషయంలో దేవుడు ఆనందిస్తాడా? నేను చేస్తానని చెప్పి తప్పినోడి విషయంలో ఆనందిస్తాడా? గట్టిగా చెప్దాం. పని చేసేవాడి విషయంలో దేవుడు ఆనందించే దేవుడు కదండి. ఆయనకి ఏమి కావాలంటే క్రియలు కావాలి. ఏం కావాలండి? క్రియలు. అందుకే క్రియలేని విశ్వాసము వ్యర్థము లేదా మృతము. క్రియలేని విశ్వాసం ఏంటండి? చచ్చిన శవముతో సమానము క్రియలేని విశ్వాసము. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయమమ్మా 3వ అధ్యాయమా? 2వ అధ్యాయం 26 వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియ లేదు విశ్వాసానికి. ఏం లేదంటండి? క్రియ లేదు. వెళ్తాను, చేస్తాను, పాడతాను, చేస్తాను కదండి, దేవుని స్వార్థ ప్రకటిస్తాను, కానీ ఏం లేదు, ఆ పని లేదు. నమ్మకంగా ప్రతి వారం దేవుని సన్నిధానానికి వస్తాను, ఏమి లేదు, పని లేదు. క్రియలేని విశ్వాసము ఏంటంటండి? మృతము. క్రియలేని విశ్వాసం ఏంటండి? వ్యర్థము, మృతము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెద్ద కుమారుడు చెప్తా ఉన్నాడు కదా, నేను వెళ్ళను ప్రభువా, నాకు అవదు, నేను మాత్రం నీ పని చేయలేను. ఆయన చేయలేనని చెప్పి దేవుని పని చేశాడు. ఎవరు గొప్పోడండి? అందుకే అంటారు కదా, ఒక సామెత ఉంటుంది, ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం కంటే లేదని చెప్పి ఇవ్వటమే గొప్పది కదండి. ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం కంటే లేదని చెప్పి ఇవ్వటం అనేది చాలా మంచిది. ఇస్తానని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మన మీద ఏం చేస్తాడండి? ఎంతో హోప్ పెట్టుకుంటాడు, ఎంతో ఆశ పెట్టుకుంటాడు. అరే నీకు సాయం చేస్తానని చెప్పామనుకో, పలానా వ్యక్తి నాకు ఏం చేస్తాడు? సాయం చేస్తాడని హోప్ పెట్టుకుంటాడు. కానీ మనము ఎప్పుడైనా సరే ఇస్తానంటే ఇస్తాను, లేదంటే లేదు. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి కథనం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిర్గమన కాండములో 24వ అధ్యాయము 3వ వచనం. మోషే వచ్చి యెహోవా అంటే దేవుని మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలందరితో వివరించి చెబుతూ ఉంటే, ఆ ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటినీ అన్నిటి ప్రకారము ఏం చేస్తారు? చేస్తామన్నారా, చేయనన్నారండి? చేస్తాము, దేవునికి మహిమ కలుగునుగాక, చేస్తాము అని చెప్పేసి అన్నారు. చేశారా, చేయలేదా? చేయలేదు. చేశారండి? చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏది ఆజ్ఞాపించాడో అది మేము చేస్తాము అని చెప్పేసి అన్నారని. కానీ వారు దాన్ని చేయలేదు. ఇందాక మనం చూసినప్పుడు రెండవ కొడుకు ఏమన్నాడు? నేను వెళ్తాను పొలానికి అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఎవరి విషయంలో దేవుడు ఆనందిస్తాడు? ఆయన చెప్పిన పని చేస్తాను, చెయ్యను అని చెప్పే సమాధానాల కన్నా ఎవరైతే ఆ పని చేస్తున్నారో ఆయన విషయంలో దేవుడు ఏం చేస్తాడండి? ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇశ్రాయేలు దగ్గర క్రియ ఉందంటారా?
లేదండి. కిందకి చదువుదాం ఇంకొక మాటని. వారు ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చారంటే మేము చేసేస్తాం, ఏం చెప్తే అది మేము ఏం చేస్తాం, చేస్తాం. మేము దేవుడు చెప్పిన ప్రతి పని కూడా చేస్తాం. చదవండి 4వ వచనం చదువుతున్నారమ్మా. యెహోవా మరియు మోషే రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను కట్టి పంపగా వారు దహన బలులను అర్పించి వధించిరి. దేవునికి బలులు ఇష్టమా, మాట వినేవారంటే ఇష్టమండి? ఇక్కడ బలులు, తెగ బలులు ఇచ్చేస్తున్నారు కదండి. బలులు అర్పించేస్తున్నారు, సమాధాన బలులు అన్నీ ఇచ్చేస్తున్నారు, నరికేస్తున్నారంటే దూడల్ని. వీళ్ళని నరకట్లేదు కదా. బాధ ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఎవరికి కలుగుతుంది బాధ? పశువులకి కలుగుతుంది. పశువుల్ని బలిచ్చేస్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలకి, వారు చేసినటువంటి ద్రోహాలకి, వారు చేసిన ప్రతి చెడు పనికి దేన్ని బలిస్తున్నారండి? పశువుల్ని బలిస్తున్నారు. బాధ ఎవరికి కలుగుతుంది? పశువులకే. పశువుకి కలిగే బాధ మనం భరించలేం కదా, మనం అనుభవించలేం కదా. ఆ పశువులు బాధపడుతున్నాయి కానీ వీళ్ళకేమీ బాధ లేదు. ఏం చేస్తారంటే అట్లా నరికి పడేస్తున్నారు అంతే. దేవుడు చెప్పిన మాట మేము వింటామని చెప్తూ చదవండి కిందకి. ఇంకా అప్పుడు మోషే వాటి రక్తములో పోసి 9 నుంచి చదువుదామండి. 9 నుంచి అండి. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు 70 మంది ఎక్కడికి ఎక్కారు? కొండ మీదకి ఎక్కారు. ఎంతమంది వెళ్ళారు మొత్తం మీద? 70 మంది ప్లస్ అహరోను అతని 2 కొడుకులు 73 ప్లస్ మోషే 74 మంది కదండి. 74 మంది ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళారు. ఓకే, ఒకటి అయిపోయింది. దేవుని మాటల ప్రకారం మేము చేస్తామని చెప్పారు, అయిపోయింది. కొండ మీదకి వెళ్ళారు. చదవండి. ఇశ్రాయేలీలు, ప్రైజ్ ది లార్డ్, వారు ఏం చూశారంటే, ఈ పెద్దలు ఎవరు చూశారంటండి? ఇక్కడ ఉన్నటువంటి వారి పెద్దలు గమనించాలి. పెద్దలు దేన్ని చూశారంట? పెద్దలు దేవుని చూశారంట. ఎక్కడ? కొండ మీద. ప్రియమైన దేవుని సంఘములో పెద్దలు, పురుషులు ఎందుకు ఉండాలంటే దేవుడు వారి ద్వారా ఆయన పని చేయాలని అనుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలీల పెద్దలు ఆ 74 మంది మోషేతో పాటు కొండ మీద ఎవరిని చూశారండి? దేవుణ్ణి చూశారు, ఆయన సన్నిధిని చూశారు, ఆయన యొక్క విజన్ అంటే ఆయన మనకు ఉపదేశించేటువంటి మార్గాన్ని చూశారు. ఈ రోజున వేదిక మీద పెద్దలు కూడా ఆలోచన చేయాలి. మనం కూడా ఎవరిని చూసేవారుగా ఉండాలండి? దేవుణ్ణి చూసేవారుగా ఉండాలి. చదువుదాం ఇంకా. ఆయన పాదాల క్రింద ఏముందో చూస్తున్నారు. ఆయన పాదాల క్రింద నిగనిగలాడు నీలమయమైన ఉండెను. చదవండి. ఆయన ఇశ్రాయేలీలోని, ప్రైజ్ ది లార్డ్, ప్రధానులకు ఎవరు? ఇశ్రాయేలీలో ప్రధానులు ఎవరు? ఆ 74 మంది లేదా 3 మంది అనుకుందాం. దేవుడు వారికి ఏ హాని చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏ హాని ఎందుకు దేవుడు వారికి హాని చేయలేదు? దేవుణ్ణి చూసి ఏ నరుడును, చెప్పండి, దేవుణ్ణి చూసి ఏ నరుడును బ్రతకనేరడు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. మోషే గారు అడుగుతారు కదా, నిన్ను ఒకసారి చూడాలని ఉంది ప్రభు అని అంటే, నన్ను చూస్తే ఏ మానవుడు కూడా బ్రతకలేడు. ఆ బ్రతకలేని ఆ పరిస్థితుల్లో ఉన్న మనం అందరం కూడా ఆయన చూసి మనము తట్టుకోలేమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ 73 మంది కూడా దేవుని యొక్క ప్రకాశాన్ని చూసి బ్రతికే ఉన్నారు. ఏ హాని దేవుడు వారికి చేయలేదు. ఆయన్ని చూడాలి అని అంటే ఆ వ్యక్తి ఎలాంటివాడై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. ఒక చిన్న విషయం, ఈ లైట్ని అక్కడ ఉంది కదా, ట్యూబ్ లైట్ని, ఆ ట్యూబ్ లైట్ని డైరెక్ట్గా మనం చూడగలం కదండి. ఈ లైట్ ఎలా తిప్పితే దాన్ని చూడగలమా? దీన్ని చూడలేం కదండి, దాన్ని మాత్రం చూడగలం. ఓకే, మన నేత్రాలతో సూర్యుని డైరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం చూడగలమా? చూడలేం. ఆ సూర్యుడినే మనం చూడలేం, ఈ లైట్నే మనం చూడలేమంటే దానికి మించినటువంటి ప్రకాశంతో ఉన్న దేవుణ్ణి మనం చూడగలమా? ఆ సూర్యుడిని చూసిన తర్వాత కాసేపు మన కళ్ళు ఏం చేయమండి, చీకటి అయిపోతాయి, కనపడవు. కళ్ళు తెరిసే ఉంటాం కానీ కళ్ళ ముందు ఏమీ కూడా కనపడదు. అలాంటి సూర్యుడిని చూసే మన కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి కదా.
అంతకు మించినటువంటి ప్రకాశముతో ఉన్న దేవుణ్ణి చూసి ఏ నరుడు కూడా అసలు బ్రతకలేడంటండి. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి మనము, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు 73 మంది ఎవరిని చూస్తున్నారు? దేవుని సన్నిధిని లేదా ఆయన ప్రకాశాన్ని చూస్తున్నారు. అంటే ఆయన ముఖాన్ని వారు చూడలేదు కానీ వారి ప్రకాశాన్ని చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వాళ్ళకి ఏ హాని కూడా కలగలేదంట. దేవుడు ఎందుకు వారికి ఏ హాని చేయలేదు? ఇది ప్రశ్న. దేవుడు వారికి ఎందుకు హాని చేయలేదు? క్రియ చేశారు, ఇంకా సాక్ష్యము, ఇంకా ఓకే క్రియ, ఇంకా చెప్పండి. ఆ పై వచనం 3 వచనం ఏమన్నారు? మీ మాటలన్నీ వింటాం ప్రభువా అన్నందుకు దేవుడు వారికి ఏ హాని, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వారికి హాని జరగలేదంటే ఆ 3వ వచనంలో వారు ఏమన్నారు? నీ మాటలన్నీ మేము వింటాము, నువ్వేం చెప్తే అది చేస్తాము, నీ మాట చొప్పున నడుచుకుంటాము, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం మేము చేస్తామని చెప్పటం వలన, వారి మీద మోషే గారి రక్తాన్ని ప్రోక్షించటం వలన వారికి ఏ హాని కూడా జరగలేదు. వారు ఎక్కడున్నారంటే సేఫ్ జోన్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? సేఫ్ జోన్. అందులో కొన్ని పేర్లు ఉన్నాయి కదా, ఇందాక మీరు చదివారు. వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతారా? మోషే, అహరోను, నాదాబు, అబీహు. ఇక్కడ ఒక ప్రశ్న, నాదాబు అబీహు ఎవరు? వెరీ గుడ్, అహరోను కొడుకులు. నాదాబు అబీహులు ఎవరండి? ఇక్కడ 4 పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి మోషే, అహరోను, నాదాబు, అబీహు. ఈ నాదాబు అబీహులు ఎవరు అని అంటే ఎవరండి? అహరోను కుమారులు. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వెరీ గుడ్. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఇది చాలా జాగ్రత్తగా చదవండి. యెహోవా ఆజ్ఞాపించనియా, మన భాషలో దేవుడు చెప్పని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారు. ఈ నాదాబు అబీహులు ఎక్కడున్నారు? ఇందాక కొండ మీద ఉన్నారు కదండి. ఎవరిని చూశారు? దేవుని చూశారు. అక్కడ పలికిన మాటల్లో ఆయన మాటలన్నిటి ప్రకారం చేస్తామని చెప్పారు కదా. అక్కడ ఏ హాని వారు పొందుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఆయన మాట ప్రకారం చేస్తున్నారా? చేయలేదండి. ఆయన మాట ప్రకారం చేయలేదు. ఆయన చూసినటువంటి ఈ నాదాబు అబీహులు పెద్దలు అని అనుకోవచ్చు, లేదా భవిష్యత్తులో రాబోయే పాస్టర్లు అని అనుకోవచ్చు. వారిరువురు కూడా అహరోను కొడుకులు, అంటే ఒక ప్రధాన యాజకుడి కొడుకులు. వాళ్ళు ఏమవుతారు? నెక్స్ట్ యాజకులు అవుతారు కదండి. యాజకులు అవుతారు. వాళ్ళు కూడా పెద్దలతో పాటు ఎక్కడికి వెళ్ళారు? ఆ కొండ మీదకి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? ఆ పెద్దలను కూడా దేవుడు ఎలా ఉండమని చెప్తా ఉన్నాడు? సేవకుడు ఎలాగో వీళ్ళు కూడా సేవకులే. ఆయనకి ఈయనకి జస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈయన ఆశీర్వాదం ఇవ్వగలడు, కానీ వారి ఆశీర్వాదాలు ఇవ్వలేరు. అంతే తేడా కదండి. ప్రియమైనటువంటి సంఘ పెద్దలారా, సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా దేవుడు సెలవుస్తున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా పిలువబడిన వారు, ఆయన కొండ మీదకి ఎక్కదగిన వారు, ఆయనతో ఆయన చూసి నివసింపగలిగిన వారు, ఆయన వలన మీరు ఏ హాని పొందుకోలేని వారు, ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునేవారు. మిమ్మల్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సేవకుల్లాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నాదాబు అబీహులు ఎలా ఉన్నారు? వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పరలోకం నుంచి ఒక అగ్ని దించి అక్కడ ఒక కార్యం చేశాడండి. పరలోకం నుంచి దించాడు అగ్ని. ఎక్కడి నుంచి దించాడైనా? పరలోకం నుంచి అగ్ని దిగొచ్చింది. అక్కడ అగ్ని కనిపిస్తూ ఉంది. దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ అగ్ని తీసుకెళ్ళి ధూపం వేయమన్నాడు. ఏ అగ్ని తీసుకెళ్ళి? దేవుడు పంపించిన అగ్ని తీసుకెళ్ళి ధూపం వేయమన్నాడు. అయితే ఈ నాదాబు అబీహులు పెద్ద పాస్టర్లు కదా, ఇలా ఏం చేశారంటే వాళ్ళ జోబులు అగ్గిపుట్టు తీసి తప్పన అలిగించేశారండి. నాదాబు అబీహులు ఏం చేశారు? అదైతే ఏంటి, ఇదైతే ఏంటి, రెండు కూడా ఏంటి? అగ్నే కదా, దేవుడు ధూపమే కదా ఏమన్నాడు, ధూపం వేసేద్దామని చెప్పేసి ఒరే అగ్గిపెట్టి తీయరా అని చెప్పేసి అగ్గిపెట్టి తీసి వెలిగించేశారు. ఇది ఎవరు చూస్తున్నారు?
దేవుడు. చదువుదాం. యెహోవా సన్నిధి నుంచి చూడండి, వారు ఎప్పుడైతే దేవుడు పంపిన అగ్ని కాకుండా వారు సొంత అగ్ని, సొంత అభిప్రాయం, సొంత ఆలోచన ఉపయోగించారో, యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఏం చేసిందటండి? వారిని ఏం చేసిందంటే అగ్ని కాల్చివేసింది. ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని పర్వతం మీద ఉండి దేవుణ్ణి ముఖాముఖిగా చూసి మరణం పొందుకోకుండా బ్రతికిన వారు కదండి. దేవుడు వారికి ఏ హాని కూడా చేయలేదు. అప్పుడు దేవుడికి ఏ హాని చేయలేదు, కానీ ఆయన మాట వినకుండా ఉంటే తర్వాత అయినా సరే నువ్వేం పొందుకుంటావు? హాని పొందుకుంటావు. ఒక దగ్గర సేఫ్ అయిపోయాం, ఒక దగ్గర బ్రతికిపోయాం, కానీ ఆయన మాట వినకుండా ఉంటే ఎక్కడో ఒక చోట మనకు శిక్షణ దేవుడు విధిస్తాడు. ఆ నాదాబు అబీహులు ఆ కొండ మీద దేవుడు మమ్మల్ని ఏమి చేయలేదు కదా, ఇక్కడ కూడా మమ్మల్ని ఏమీ చేయడు. హెచ్చరిక లేకుండా ఏం లేదండి అక్కడ. నాదాబు అబీహు మీరు తప్పు చేశారని హెచ్చరిక కూడా దేవుడు ఇవ్వలేదు. ఇచ్చాడండి? హెచ్చరిక ఇచ్చాడా? కరుణాకర్ గారు, జీవన్ గారు, ఎవరైనా చెప్పండి, హెచ్చరిక ఇచ్చాడు దేవుడు? ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. పలానా తప్పు నువ్వు చేసావు నాదాబు, పలానా తప్పు చేసావు అబీహు అనే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు, ఎటువంటి ప్రకటన లేదు. స్పాట్లో అగ్ని దిగి వచ్చి వాళ్ళని ఏం చేసింది? కాల్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటామని చెప్పినటువంటి ప్రజలు దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందండి? శిక్ష విధించబడుతుంది. వారి పెద్దలైనా, యవనస్తులైనా, సేవకులైనా కదండి. దేవుడు సమన్యాయం కలిగినటువంటి దేవుడు. మరొక మాట 24వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమన కాండము 11వ వచనం. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు, ఎంత గొప్ప వాక్యం అండి బాబు, ఏ హాని కూడా దేవుడు చేయలేదు. ఎందుకంటే వారి పాపాన్ని ఒప్పుకొని ఇక్కడి నుంచి మీ మాటల ప్రకారము జీవిస్తాము అని చెప్పారు కాబట్టి. చదవండి. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు, అంటే ఈ పెద్దలందరూ కలిసి కూర్చుని ఏం చేశారు? భోజనం చేశారు. పెద్దలందరూ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉండాలి? అందరూ కూర్చుని సహవాస భోజనాలు చేస్తూ ఉండాలి కదండి. బైబిల్లోనే ఉంది. పెద్దలందరూ కూర్చుని ఏం చేశారంట? భోజనం చేస్తూ ఉన్నారు, భోజనం చేశారు. చదవండి. అప్పుడు యెహోవా మోషేతో, అంటే ఈ మాటని మీరు వీలైతే సబ్బాతు బడి పుస్తకంలో చదవండి. పెద్దలందరూ కూర్చుని అక్కడ ఏం చేశారు? భోజనం చేశారని ఉంది కదా. దాని వివరణ సబ్బాతు బడి పుస్తకంలో ఇంకా చాలా బాగా వివరించారు. మీరు చదవండి కిందకి. అప్పుడు యెహోవా మోషేతో చెప్తా ఉన్నాడు, నీకు ఇచ్చేదను, ఎక్కాను, మేము మీ అద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ఎవరితో చెప్తున్నాడు మోషే గారు? పెద్దలతో. ఎప్పుడైనా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎవరికి చెప్తా ఉంటాను? పెద్దలకు చెప్తాను ముందు. మోషే గారు కూడా పైకి వెళ్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నాడు? పెద్దలతో. నేను వెళ్తున్నాను పైకి, నేను వచ్చే వరకు మీరేం చేయాలి? ఇక్కడే ఉండండి. ఇక్కడే అనే మాటకు అర్థం ఏంటి? ఈ సంఘములో ఉండండి. ఎక్కడండి? ఎక్కడనే అనే పదానికి అర్థము, నువ్వు ఏ సంఘములో అయితే ఉన్నావో ఆ సంఘంలోనే ఉండు నేను వచ్చే వరకు. ఏ సంఘంలో అయితే నేను పెట్టానో ఆ సంఘంలో చూసుకో. ఏ సంఘానికైతే నువ్వు నాయకుడిగా లేదా పెద్దగా ఉన్నావో ఆ సంఘ బాగోగుల్ని చూసుకో. చదవండి. ఇదిగో అహరోను అనేటువంటి మా అన్నయ్య, హూరు అనేటువంటి ఒక వ్యక్తి, వారిద్దరిని మీతో పెడుతున్నాను. ఎవరికైనాను గొడవలుంటే అహరోను దగ్గరికి, హూరు దగ్గరికి వెళ్ళి మీ గొడవలను మీరు ఏం చేయాలి? పరిష్కారం చేసుకోనండి అని వారికి వివరించి చదవండి. మోషే కొండ మీదకి, ఓకే అండి, సరిపోతాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే గారు వెళ్తూ బాధ్యతను ఎవరికి అప్పగించారు? ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్తాం. ఎవరికి అప్పగించాడు? పెద్దలకి. పెద్దల మీద ఉన్న బాధ్యత చాలా అధికమైనటువంటి బాధ్యత. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి
ఎల్డర్స్ అందరూ కూడా సంఘం మీద చాలా బాధ్యత కలిగి వారు వ్యవహరించాలి. మోషే గారు కూడా కొండ మీదకి వెళ్తున్నప్పుడు బాధ్యతను ఎవరికి అప్పగించి వెళ్ళారు? పెద్దలకు అప్పగించి వెళ్ళారు. ఒక సమయంలో పాస్టర్ గారు లేనప్పుడు, మోషే లేనప్పుడు, లేదా ఈ సంఘంలో కాపరి లేనప్పుడు, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగినా, ఎవరికైనా ఏదైనా అవసరం జరిగినా, ఏదైనా కుటుంబంలో ఒక విషాదం జరిగినా, ఎవరైనా మరణించినా ముందు అక్కడికి పరిగెట్టుకు వెళ్ళవలసింది ఎవరు? పెద్దలు. సేవకుడి తర్వాత ఎవరండి? పెద్దలు. ఎందుకంటే దేవుడు నీకు ఆ బాధ్యతను అప్పగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఆ బాధ్యతని ఇచ్చారు. మోషే కొండ మీదకి వెళ్తూ ఆ బాధ్యతని పెద్దలకు అప్పగించి అందులో ఇద్దరిని మరలా ముఖ్యులుగా పెట్టి మీకు ఏదైనా సమస్య వస్తే వీరేం చేస్తారు? పరిష్కరిస్తారు. ఆ ఇద్దరిలో ఒకడు మళ్ళీ ఎవరండి? పాస్టర్ గారు. అహరోన్ అంటే ఎవరు? పాస్టర్ గారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్తే దేవుని మాట చొప్పున చేస్తాము, దేవుని మాట చొప్పున వింటాము అన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, ఎవరిని పెట్టాడు మోషే గారు అక్కడ? అహరోను, హూరు ఇద్దరిని పెట్టాడు. అయితే ఈ ప్రజలందరూ అహరోను దగ్గరికి కూడి వచ్చి, లెగు, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుంచి రప్పించిన ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియట్లేదు. ఒక ప్రశ్న మీ అందరికీ, వీళ్ళు దేవుని మాటల ప్రకారం నడుస్తామని, ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుస్తామని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? దేవుని మాట ప్రకారం నడుస్తామని చెప్పి, దేవుని వాక్యం చొప్పున నడుస్తామని చెప్పి 28వ అధ్యాయంలో చెప్పారు కదా. వాళ్ళు చెప్పి ఈ అధ్యాయానికి ఎన్ని రోజులు అవుతుంది? 40 రోజులు. ఎన్ని రోజులండి? 40 రోజులకు వారు చెప్పిన మాట ఏమైపోయింది? మర్చిపోయారు. మాట చెప్పేవాడికంటే, ప్రైజ్ ది లార్డ్, మాట చెప్పేవాడికంటే క్రియ చేసేవాడే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చెప్పారు? నీ మాట ప్రకారం వింటాం, నువ్వేం చెప్తే అది చేస్తాం. కానీ 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మోషే ఏమైపోయాడో కదా మాకు తెలియదు. 2వ వచనం, అందుకు అహరోను తీసి సరిపోద్దండి. ఇక్కడ అహరోను గారు కూడా ఏం చేశారు? నమ్మకంగా ఉండవలసిన వ్యక్తి ఆపాలి. ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాలి. కానీ ఈయనేమనుకుంటున్నాడు? వీళ్ళని నేను ఆపలేని పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు వీళ్ళని ఆపితే చెదిరిపోయేలా ఉన్నారు, నా మీదకే తిరగబడేలా ఉన్నారని చెప్పేసి వారిని చెదిరిపోకుండా చేయటానికి అక్కడ ఏ కారణాన్ని బట్టి చేశాడు? కానీ దూడబొమ్మని చేశాడండి. ఎవరు? అహరోను గారు. అహరోను గారు ఏ పొజిషన్లో ఉన్నారు అక్కడ? ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు, ఆ పెద్దలందరికీ ఒక పెద్దగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా పెద్దలారా, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, ఇలాంటి శోధనలు ఎదురవుతున్నప్పుడు, ఇక్కడ అహరోను చేసిన పొరపాటును మీరు ఎన్నడూ కూడా చెయ్యొద్దు. అహరోను అక్కడ ఏం చేశాడండి? ఎటువంటి పొరపాటు చేశాడు? 2వ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. కానీ అక్కడ ఏం చేశాడు అహరోను గారు? ఒక దూడ బొమ్మని తయారు చేశాడు. వాళ్ళని నా బుర్ర తినేస్తున్నారండి, వీళ్ళ నన్ను ఏదో అనేస్తున్నారండి, వీళ్ళ కోసం ఖచ్చితంగా ఎలా చేయవలసి వచ్చిందని వాళ్ళ కోసం చేయొద్దు, వీళ్ళ కోసం చేయొద్దు. న్యాయం ఏదో అదే పెద్దలు చేయాలి. వాక్యంలో ఏది ఉందో దాని ప్రకారము నడవాలి. మనము గనక మనుషుల మాట విని నడిస్తే, మనుషుల్ని సంతోష పెట్టడానికి దూడబొమ్మలు చేస్తే, మనుషులు వాళ్ళు నష్టపోతారు, చేసిన నువ్వు కూడా నష్టపోతావు. తత్ఫలితమేనేమో కదండి. వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా ఏమైపోయారు? తర్వాత చచ్చిపోయారు. కనీసం ఏడవటానికి కూడా అర్హత లేదు. ఎవరికి? అహరోనుకి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఆ తర్వాత వచ్చిన కంటిన్యూస్లో ఉంటుంది, అహరోను ఏడవద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? కన్న బిడ్డలు చచ్చిపోతే ఏడకుండా ఏ తండ్రి ఉంటాడు? బిడ్డలు చచ్చిపోవటం ఒక నరకం అయితే వాళ్ళ కోసం ఏడవద్దని దేవుడు చెప్పాడు, అది ఇంకా నరకం కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని తప్పుదోవ పట్టించడానికి
వాళ్ళు మనల్ని మభ్య పెడుతున్నప్పుడు ప్రియమైన పెద్దలారా, వాళ్ళకి మనము నిజ నిజాలు చెప్పి ఇది దేవుడు చెప్పిందని అక్కడితో వాళ్ళని ఏం చేయాలి? ఆపాలి. ఆ 40 రోజులు బహుశా అహరోను వాళ్ళని ఏం చేయలేకపోయాడండి? ఆపలేకపోయాడు. మనం అలా ఉండకూడదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33 నుంచి 33 వచనం చదువుదాం. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మళ్ళీ? పేతురు. నీ విషయమై అందరూ అనే మాటకు అర్థం మనుషులందరూ, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఒకసారి క్లియర్గా మళ్ళీ చదవండి. అందుకు పేతురు, యేసయ్యా నీ విషయమై ఈ భయవరములో అందరూ అభ్యంతరపడినా కానీ నేనెప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పాడు. సరిపోద్దండి. పేతురు గారు నోటితో ఒక మాట చెప్తున్నాడు. ఏంటది? ఎవరేమనుకున్నా, నిన్ను ఎవరేమన్నా కానీ, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నోటుతో ఆ మాటని చెప్తున్నాడు. నోటుతో చెప్పేవాడి కంటే క్రియ చేసేవాడే గొప్పవాడు కదండి. ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు యేసు ప్రభు కొరకు ప్రాణమిస్తానన్నాడు ఒక చోట కదండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అందుకు పేతురు గారు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెడతాను తెలుసా అన్నాడు. నోటితో చెప్తున్నాడు కదండి. వీళ్ళు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. నీ కొరకు నేను ఏం చేస్తాను? ప్రాణం పెడతాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 14:29 అమ్మా. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. సరిపోద్దండి. ఇలా అందరూ అభ్యంతరపడినా నేను ఏమని చెప్తున్నాడండి పేతురు గారు? నీ కొరకు అవసరమైతే నేను ఏం చేస్తాను? ప్రాణం ఇచ్చేస్తాను. నోటితో బాగా చెప్పాడు కదండి. ఆ చెప్పిన మాటలు చాలా బాగుంటాయి. నోటితో చెప్పే మాటలు చాలా బాగుంటాయి. ఎవరు రాకపోయినా నేను చేసేస్తానండి. ఎవరు రాకపోయినా నేను నిలబడతాను. ఎవరు రాకపోయినా నేను చూసుకుంటాను. ఎవరు అభ్యంతరపడినా కానీ నేను నిలబడతాను. కానీ ఆఖరికి ఆ టైం వచ్చేసరికి ఎవడు నిలబడ్డు. గుర్తుపెట్టుకోండి. ప్రాణానికి ప్రాణం ఒడ్డు పెడతానన్నాడు పేతురు గారు కదండి. ఆఖరికి యేసు ప్రభు వారు ఎవరో నాకు క్రియ దగ్గరికి వచ్చేసి ఏమైపోయింది? అది ఆయన ఎవరో నాకు తెలీదు. మాటల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది? నీ కొరకు నేను ప్రాణం పెడతాను. మాటలేమో నీ కొరకు నేను ప్రాణం పెడతాను అన్నట్టుగా వచ్చేసింది. కానీ క్రియ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందండి? ఆయన ఎవరో నాకు తెలియదు. ఏది గొప్పదంటారు? చెప్పటం గొప్పదా, చేయటం గొప్పదా అమ్మా? అవును. ఈ రోజున సంఘం కూడా ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. రేపటి నుంచి నేను ఈ తప్పు చేయను. 40 రోజులు అవ్వకముందే ఏం చేశారు? వాళ్ళు తప్పు చేశారు కదండి. నెక్స్ట్ నుంచి ఇంకా ఈ పని నేను చేయను. ప్రతి వారం నేను చర్చికి వస్తాను. ఆ రోజు ప్రార్థన ఎడితేనే మానేస్తాం మళ్ళీ కదండి. తర్వాత వారం నుంచి నేను ఈ పొరపాట్లు చేయను. ఎవరికి మాట ఇస్తాం మనం? దేవునికి మాట ఇచ్చి ఎన్ని మార్లు మనం తప్పిపోయి ఉంటాం, ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఉంటాం. నీకోసం ప్రాణం ఇస్తానని ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఆఖరికి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పేసి అన్నాడు. దేవుడు 2 కొడుకులను పిలిచాడు. తండ్రి, అరే పొలానికి వెళ్తావంటే ముందుడేమన్నాడు? నేను వెళ్ళనన్నాడు. రెండోవాడు ఏమన్నాడు? వెళ్తానన్నాడు. ప్రజలందరికీ ఎవడు గొప్పవాడు అనిపిస్తాడంటే, ప్రైజ్ ది లార్డ్, ఎవరు గొప్పవాడండి? వెళ్తానన్నవాడు గొప్పవాడుగా కనిపిస్తాడు. వెళ్ళనన్నవాడు చెడ్డోడురా బాబు, తండ్రి మాట వినలేదు. అలాంటి చెడ్డోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట? ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పండి. అలాంటి చెడ్డోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి? పరలోక రాజ్యం. ఎందుకంటే వాళ్ళు దేవుని మాటకి లోబడతా ఉన్నారు. వారు దేవుని మాటకి విధేయత చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఎక్కువగా ఆలోచన చేస్తే మాట వినటం లేదా విధేయత చూపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయత చూపించలేదు. మనము
ఒకసారి మూలవాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, 14వ అధ్యాయము 29వ వచనం. అందుకు క్షమించండి, 21వ అధ్యాయం అండి, 21వ అధ్యాయము 28 నుంచి ఒకసారి మరలా చదువుదాం. మీకేమి తోచుతుంది ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా? మీకేమనిపిస్తుంది ప్రియమైన సంఘ బిడ్డలారా, లేదంటే శిష్యులారా? చదవండి. ఒక మనుషుడికి 2 కొడుకులు ఉన్నారు. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో వాను పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ ఏం మార్చుకున్నాడంటండి? ప్రైజ్ ద లార్డ్. మనసు మార్చుకున్నాడు కదండి. మనసు మంచికి మార్చుకున్నాడు, చెడుకు మార్చుకున్నాడా? దేవునికి స్తోత్రం. మంచికి మార్చుకున్నాడు. ముందేమో నిర్ణయం ఎలాంటిది? చెడు నిర్ణయం ఎలానని. తర్వాత మనసు మార్చుకున్నాడు, మారు మనసు వచ్చింది. ఇంకొకటికే మారు మనసు వచ్చింది. ఎటువంటి మారు మనసు? చదువుదాం. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోతానని చెప్పాడు కానీ పోలేదు. ఈడు మనసు మార్చుకున్నాడు, వెళ్తానని వెళ్ళలేదు. వాడికి మారు మనసు వచ్చింది, ఈడికి మారు మనసు వచ్చింది. ఎవరిది మంచి మారు మనసు? వెళ్ళను అని చెప్పి వెళ్ళాడు చూసారా, వాడిది మంచి మారు మనసు. వెళ్తానని చెప్పి వెళ్ళలేదు చూసారా, ఈడు ఎటు మారిపోయాడు? చెడుకి లేదా సాతాను వైపుకి మారిపోయాడు. చదవండి కిందకి. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేశాడు? మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు ఇప్పుడు. ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశారు? మొదటివాడా, రెండోవాడా? మొదటివాడు. మీరు మొదటి వాడిలా ఉండాలనుకున్నారు, రెండో వాడిలన్నా? మొదటి వాడిలా కదండి. మీరు మొదటి వాడిలా ఉండండి. చదవండి అమ్మా. అందుకు వారు మొదటి వాడే అనేది యేసు. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనమండి. అందుకు యేసు ప్రభువారు అంటున్నారు కదా, సుంకరులు అంటే ఎవరండి? సుంకరులు మన భాషలో ఎందుకు పనికిరానురా అనుకుందామండి. సుంకరులు అంటే ఏంటండి? తక్కువ జాతి వారు. సుంకరులను, వేశ్యలు అంటే పాపం చేసినటువంటి వారును, మీకంటే ముందుగా ఎందుకు సుంకరులు, వేశ్యలు, పాపులు. సుంకరులకి ఇంకొక మాట ఏంటండి? పాపులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఎందుకు? ఎందుకు? మారు మనసు పొందారు. ఏం పొందారండి వాళ్ళు? మారు మనసు పొందారు. మారు మనసు పొందినోడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుడి పని, దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందిన వారు ఇప్పుడు కూడా దేవుని పని చేస్తారు కదండి. మారు మనసు లేనివాడు ఎప్పటికీ దేవుడి పని చేయలేడు. చేస్తానని చెప్తాడు, ఎంతకని చేయడు కదండి. ఉంటానని చెప్తాడు, ఎంత ఉండడు కదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వివేచన కలిగి ప్రతి విషయంలో కూడా ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలండి. ఈ విషయాల్లో కూడా అందరూ చేసేస్తారంటే అందరూ చేయరు, మాటకు మాత్రము చెప్తారంతే. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఆయన కొరకు నిలబడే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. పేతురు ముందు అబద్ధం ఆడాడు, కానీ తర్వాత ఆయన మార్పు చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? మార్పు చెందాడు, ఏడ్చాడు. పెంతుకొస్తూ అనేటువంటి అనుభవంలో పేతురు గారు ఏం చేశాడండి? ఆ మేడగదిలో ఏడ్చాడు. కన్నీరు అలాగా నీళ్ళ వల్లే ప్రవహించిందంటండి. గుండెలో బాదుకున్నాడంట. నేను ఈ ప్రభువారిని ఎరగనని ఏం చేశాను? అబద్ధం ఆడానని చెప్పేసి పేతురు ఎంతో ఏడ్చాడు, విలపించాడు. తత్ఫలితంగా ముందు చెప్పిన అబద్ధం ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకున్నాడు తన జీవితంలో. ఏంటది? నీకోసం నేను ప్రాణం ఇస్తానన్నాడు. ప్రాణం ఇచ్చాడా లేదండి? ఇచ్చాడు. మార్పు చెందిన తర్వాత ఆ క్రియని చేశాడు. ఈరోజు మార్పు చెందకుండా నేను చేస్తాను అని పదే నువ్వు దేవునికి ఏ విషయంలో అయితే మాట ఇచ్చావో ఈ రోజైనా సరే మార్పు చెంది ఆ మాటను నెరవేర్చు. పేతురు తన జీవితంలో ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చాడు, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, ఎవరు దూరం వెళ్ళిపోయినా నేను నీకు ప్రాణాన్ని ఇస్తాను అని చెప్పేసి. కానీ తన జీవితంలో ఎప్పుడైతే మార్పు చెందాడో నోటుతో చెప్పిన మాటని క్రియ రూపంలో చేశాడండి. ప్రాణానికి భయపడకుండా దేవుని పరిచర్యని చేశాడు. ఆఖరికి తన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువు కొరకు తాను కూడా సిలువ మీద మరణించాడు. ఎవరు?
పేతురు గారు సిలువ మీద తలకిందులుగా మరణించాడు. తలకిందులుగా ఇలా పెట్టి సిలువేస్తున్నారు పేతురు గారిని. నన్ను అలా సిలువేయొద్దు, తలకిందులుగా సిలువేయండి, ఎందుకంటే నేను ప్రభు అంత గొప్పవాడిని కాదు అని చెప్పి ఆయన తల కిందకు పెట్టుకుని కాళ్ళు పైకెట్టుకుని సిలువేయించుకున్నాడు పేతురు గారు. తన జీవితంలో దేవుడికి ఇచ్చిన మాటను ఆయన ఏం చేశాడండి? నెరవేర్చాడు. మారు మనసు పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు దేవునికి ఇచ్చి మాట ఇచ్చి తప్పిపోయావు? ఎన్నిసార్లు ఆయనకి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం నడవలేకపోయావు? అది దశమ భాగం విషయంలో కావచ్చు, సేవా పరిచర్య విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు. దేవుని సన్నిధిని మానేయకుండా రావాలి ప్రభు అని దేవునికి నువ్వు మాట ఇచ్చుండొచ్చు. ఎన్నిసార్లు తప్పిపోయావో ఈరోజు మరలా మారు మనసు పొంది ఆ ఇచ్చిన మాటలన్నీ కూడా ఏం చేయాలండి? ఇచ్చిన మాటలన్నీ ఏం చేయాలి? మనము నిలబెట్టుకోవాలి లేదా నెరవేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఎవరైనా తీసి చదవాలని మనం చేస్తూ ఉన్నాను. మనం దేవునికి మాట ఇవ్వకూడదంట. మాట ఇస్తే ఏం చేయాలి? నెరవేర్చుకోవాలి, ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. వచనం చెప్పు తల్లి. 5వ అధ్యాయము 4వ వచనం చదువుతూ ఉన్నారు. నీవు దేవునికి ఒకసారి 5 నుంచి చదువుకుందాం. 5వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును, అవును ఇశ్రాయేలీయులు తమ హృదయాన్ని అనాలోచనగా పలికారేమో, హృదయం త్వరపడిపోయి నీ మాటల ప్రకారం చేసేస్తామని మాట ఇచ్చారు కదండి. చదవండి. నీ నోటిని ఏం చేయమన్నాడు దేవుడు? నీ నోటిని ఏం చేయాలి? కాచుకో. ప్రతి దాని విషయంలో మాట ఇచ్చేయకు. ఎవరికి కూడా మనం ఏం చేయకూడదు అంటండి? వాగ్దానాలు చేసేయకూడదు, మాట ఇచ్చేయొద్దు. ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటిని మొదట నువ్వేం చేసుకోవాలి? కాచుకోవాలి. నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున మాటలు నీవు ఎలా ఉండాలంట? లిమిట్గా ఉండాలి. మన మాటల్లో ఎక్కువగా విస్తారంగా మనం ఎక్కువేయించి కూడా మాట్లాడకూడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలు తమ నోటిని కాచుకోగలిగారా? నేను చేసేస్తాం కదా, మేము చెందేస్తాం, నీ మాటల ప్రకారం మేము ఏం చేస్తాం? నడిచేస్తాం అని చెప్పేసి అన్నారు. 40 రోజులకే వాళ్ళు ఏమైపోయారండి? మర్చిపోయారు, మాట తప్పేశారు. నువ్వు అలా చేయొద్దు. తర్వాత వచనం, 4వ వచనం. నీవు దేవునికి గనక మొక్కుబడి చేసుకుంటే, మాట ఇస్తే నీ కొరకు నేనేమిస్తానన్నాడు? ప్రాణం. ఇశ్రాయేలు ఏం చెప్పారు? నీ కట్టడలను మేము గైకొంటాం. మనం దేవునికి ఏది చెప్పినా అది మాట ఇచ్చినట్టే, మొక్కుబడి చేసుకున్నట్టే. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు లేటు చేయొద్దు. ఏదైతే మొక్కుకున్నావో దాన్ని ఏం చేయాలి? చెల్లించాలి. లేట్ చేయటం వల్ల నీకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఏదైతే మొక్కుకున్నావో దాన్ని చెల్లించు, లేదా నీ నోటిని ఏం చేయాలంట? కాచుకో. చదవండి. బుద్ధిహీనుల యందు ఎవరు బుద్ధిహీనులు? మాటతో చెప్పేశారు వెళ్తామని, వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? బుద్ధిహీనులు. మాటతో చెప్పేశారు చేస్తామని, వారు బుద్ధిహీనులు కదండి. బుద్ధిహీనంగా నడిచారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. చదవండి. చెల్లింపుము. నీవు మ్రొక్కుకొని మాట ఇచ్చి నెరవేర్చకుండుట కంటే మాట ఇవ్వకపోవటమే మంచిది దేవుని దగ్గర. చదవండి. నీ దేహమును, అవునండి, నీ దేహం అంటే నీ బాడీ, నీ దేహాన్ని శిక్షకు లోబరిచినంత పని నాదాబు అబీహులకి దేని వల్ల జరిగింది? ఆ శిక్ష నోటి వల్ల. ముందేం చెప్పారు వాళ్ళు? నువ్వేం చెప్తే అది చేస్తామన్నారు. పరిశుద్ధ అగ్ని తీసుకెళ్ళరా అంటే ఏం తీసుకెళ్లారు? వేరొక అగ్ని, వాళ్ళు సొంత అగ్ని తీసుకెళ్ళిపోయారు. పొయ్యిలోంచి ముట్టించుకెళ్ళారు, జోబులోంచి ముట్టించుకెళ్ళారు. కానీ కదమ్మా, దేవుని మాట ప్రకారం చేశారా? వాళ్ళ దేహాలకు శిక్ష పడింది. అగ్నిలో వాళ్ళు ఏమైపోయారు? కాలిపోయారు. దేహం శిక్షకు లోబడినంత పని నీ నోటి వలన. అవును, కాబట్టి మనకి నోటి వలన ఏమొస్తాయంట? శిక్షలు వస్తాయి. ఎవరి నోటి వల్ల? ఎవడో ఏదో అన్నాడంటే నాకు ఎలాగ అయిపోయింది కాదు, నువ్వేదంటే అది నీకు జరుగుతుంది. అర్థమైంది కదండి? ఎవరో ఏదంటే మనకి జరిగిపోదండి. మన నోటి వల్ల మనకేం జరుగుతుందంట? శిక్ష జరుగుతుంది. కాబట్టి మన నోటిని మనం మొదట ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. రైట్. అది పొరపాటున జరిగిపోయిందండి అని యెహోవా దగ్గర కానీ దూత దగ్గర కానీ చెప్పొద్దు. నీ మాటల వలన
ఆ, నీవేళ నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటావు. సరిపోద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాట వలన మనం దేవునికి ఏం చేయకూడదంట? కోపం పుట్టించకూడదు, నష్టం మనం కలిగించుకోకూడదు. మన మాట వలన మనకి ఏం కలగాలి? ఆశీర్వాదము, మేలు కలగాలి. కాబట్టి మాటల విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, వారు చేస్తామన్నటువంటి పని విషయంలో వారు ఏం చేయాలి? బాధ్యత కలిగి ప్రతి పనిని వారు ఏం చేయాలి? బాధ్యతగా చెయ్యాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నాదాబు అబీహులు ఆ పని చేయలేకపోయారు కాబట్టి శిక్షని పొందుకున్నారు. ఆ తర్వాత మారు మనసు పొందుకున్నటువంటి పేతురు గారు దేవుని కొరకు ఎన్నో అద్భుతమైన కార్యాలని చేశాడు. ఈరోజు మనం ఎవరి వలె ఉందాం? మొదటివాడా రెండోవాడా? మొదటివాడు ఏమన్నాడు? అలాగని చెప్పేసి పాస్టర్ గారు ఏం చెప్పినా నేను చేయనండి. మొదటివాడిలా ఉండాలి కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్తే అది నేను చేయను పాస్టర్ గారు. మనసులో అనుకుంటారు అనమాట, పాస్టర్ గారికి ఎలాగే చెప్పాలి, మనం ఏం చేయాలి, చేయాలని చెప్పేసి. అప్పుడు పాస్టర్ గారు మీరు చేయనన్న పని ఆయన చేసుకుంటే అప్పుడు డబల్ పని అయిపోతుంది కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దాని అర్థం ఏంటంటే మనస్తత్వాల కొరకు మాట్లాడుతున్నాడు. ఏదైనా సరే మనం చేస్తామంటే చేస్తాం, లేదంటే లేదు. అంతేగాని చేస్తానని చెప్పి చేయకుండా ఉండటం అనేది మంచిది కాదు. దేవుని దగ్గర మొదటోడు గొప్పవాడయ్యాడు. ఆయన ఇంకా చెప్తున్నాడు కదా, మీకంటే ముందుగా ఎవరు వెళ్ళిపోతున్నారంట? వేశ్యలు, అంటే ఆ త్రాగుబోతులు. ఇంకా మీరు చదివితే మత్తయి సువార్తలు అనుకుంటాను, మత్తయి సువార్త ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును, ఆ మాట చదవండి. 7వ అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము ప్రవచించలేదా, వెళ్ళగొట్టలేదా? చేశారు. నాదాబు అబీహులు చేశారు కదా. అబీహులు దేవుణ్ణి ఆ పర్వతం మీద చూశారు కదా, కదండి. ఆయన వల్ల ఏ హాని పొందుకోకుండా ఉన్నారు కదా, చేశారు. కానీ ఒకటి ఉంది, అక్రమము. ఏ క్రమం అంటండి? నేను పెట్టిన క్రమాన్ని కాకుండా క్రమాన్ని తప్పించి నడుచువారులారా నా యొద్ద నుంచి పోండి. దేవుడు ఒక క్రమం పెట్టాడు కదండి, ఆ క్రమం ప్రకారం వెళ్ళట్లేదు, అక్రమం ప్రకారము వెళ్తున్నారండి. అంటే క్రమము లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. చేస్తామని చెప్పి చేయలేని ప్రజలు. కంప్లీట్ అయిపోయిందమ్మా. నేను మిమ్మను ఎన్నడూ ఎరగను. ఎవరితో చెప్తున్నారు ఈ మాటల్ని? క్రైస్తవులతోట, అన్యులతోట? క్రైస్తవులు, పాస్టర్లు కూడా కాదండి, క్రైస్తవులు అందరూ. ప్రభువా అని పిలిచేది ఎవరు? క్రైస్తవులు. ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటున్నారు కదండి. కానీ వాళ్ళకి ఏం లేదంట? క్రమం లేదు. అక్రమం చేయలేవారులారా నా ఎదురు నుంచి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను. దేవుడికి అసలు వారు ఏం చెప్తాడు? మీరు ఎవరో నాకు తెలియదు. వీళ్ళు రెండో కొడుకు జాబితాలో ఉన్నారు కదండి. రెండో కొడుకు జాబితాలో, మొదటి కొడుకు జాబితాలో ఉన్నవారు ఎవరు? పేతురు కదండి. చేస్తానని చెప్పాడు కానీ చేయలేదు. కానీ తర్వాత మనస్సు మార్చుకుని ఏం చేశాడు? ఆ పని చేశాడు. ఆ రీతిగానే మనం కూడా మనస్సు మార్చుకుని ఈరోజు మనం దేవుని పని చేయలేం. తగ్గింపుతో మనస్సు మార్చుకోవాలంటే మనకి ఏమి ఉండాలండి? తగ్గింపు, అంతే. ఈరోజు నేను చెప్పానని కాదు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు చేసినటువంటి, ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి మాటల్ని ఏం చేయాలమ్మా? నిలబెట్టుకోవాలి. ఎన్ని పర్యాయాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించండి. ఎన్ని పర్యాయాలు నువ్వు దేవునికి మాట ఇచ్చావు? నువ్వు చేసిన పొరపాట్లు కావచ్చు, నువ్వు చేసిన తప్పిదాలు కావచ్చు, ఇక మీదట నేను చేయను ప్రభా అని ఎన్నిసార్లు నువ్వు మాట ఇచ్చావు దేవునికి? ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావు? ఇంకా ఎన్నిసార్లు దేవుడు నీ కోసం ఎదురు చూడాలి, నిలబడతావని? ఇంక ఈ పని నేను చేయను, ఇంక నేను ఈ త్రాగుడు జోలికి వెళ్ళను, ఇంక నేను మద్యం జోలికి వెళ్ళను.